రేణుకాస్వామి మర్డర్ కేసు కన్నడ సినీ పరిశ్రమలో దుమారం రేపింది. ఈ కేసులో హీరో దర్శన్, అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడ్ తో పాటు మరో 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తనకు అసభ్యకరంగా సందేశాలు పంపుతూ తనను వేధించాడనే కోపంతో తన ప్రియుడు దర్శన్ తో కలిసి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేయించింది పవిత్ర గౌడ. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా దర్శన్, పవిత్ర జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న పవిత్రకు మేకప్ వేసుకోవడానికి అనుమతించిన పోలీసులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఇటీవల విచారణ సమయంలో రాజేశ్వరి నగర్ లోని తన ఇంటికెళ్లి మేకప్ వేసుకొని బయటకు వచ్చింది పవిత్ర. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలి పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ లేడీ ఎస్ఐ నేత్రావతికి పశ్చిమ డివిజన్ డీసీపీ గిరీష్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న పవిత్ర గౌడను జూన్ 15న లేడీ ఎస్ఐ నేత్రావతిని తీసుకొని ఇంటికి వెళ్లి కస్టడీలో ఉన్న పవిత్ర ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ మేకప్ వేసుకొని పెదాలకు లిప్స్టిక్ వేసుకొని బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఇలాగే జైలులో ఉన్న పవిత్ర తనకు భోజనం నచ్చలేదని ఇంటి నుంచి భోజనం, దుప్పటి తెప్పించాలంటూ డిమాండ్స్ చేస్తుందట. దీంతో పోలీసులు ఆమెకు గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె కూతురు పవిత్రను పరామర్శించింది.